తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ సమూహ అనే ఈ సెక్యులర్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ సమూహం అంటే వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా నిరంతరంగా రాస్తున్నారు. సమాజాన్ని ప్రజాస్వామీకరించడానికి, మానవీకరించడానికి ప్రతి రైటరు వాళ్ళకు ప్రతిష్ట ఉంది, సమాజంలో వాళ్ళకు గుర్తింపు ఉంది. కానీ వ్యక్తిగతంగా తాము చేయగలిగింది చేస్తూ అలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి సమూహంగా ఏర్పడి సమాజంలో ఇప్పుడు వస్తున్న ధోరణులకి వ్యతిరేకంగా లేదా సమాజంలో రావాల్సిన ఉన్నత విలువలు ఏవైతున్నాయో వాటిని కాపాడడం కొరకని ఈ సమూహం కృషి చేస్తుంది. చరిత్రలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇది ఒక అద్భుతమైన ప్రజాస్వామిక ప్రయోగం. ప్రపంచంలో ఫ్యాసిజం పెరిగినప్పుడల్లా క్రిస్టఫర్ కార్డ్వెల్ లాంటి రైటర్స్ చాలా చిన్న వయసులో ప్రాణాలే ఇచ్చారు. చాలామంది రచయితలు తాము ఎన్నో కష్టాలు, ఎంతో నిర్బంధం అనుభవించినా వాళ్ళ నిర్బంధాన్ని అనుభవిస్తూనే విలువల కొరకు నిలబడ్డ ఒక సుదీర్ఘ చరిత్ర మానవ సమాజానికి ఉంది. విశాలంగా ఆలోచించేటువంటి రచయితలు వాళ్ళు ఒక సమూహ లాంటి సంస్థని పెట్టుకొని దాని ప్రథమ మహాసభల్ని మహబూబ్నగర్లో వాళ్ళు నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగం ఉండే పీఠిక ఏదైతుందో పీఠికలో ఉండేటువంటి సమున్నతమైన మానవ విలువలు ఏవైతున్నాయో అవి సుదీర్ఘమైన మానవ చరిత్రలో నాగరికత అభివృద్ధి అవుతున్న కొద్దీ నాగరికత్వం నుంచి పుట్టుకొచ్చిన విలువలు అవి వాళ్ళు ఒక్క రోజు వచ్చిన విలువలు కాదు. మనిషిని మనిషిగా చూడాలని మతాలైనా విశ్వాసాలైనా వ్యక్తిగతమే, కానీ వాటిని సామాజిక జీవనంలోకి తీసుకొచ్చి మనుషులు విభజించకుండా సమాజాన్ని సమైక్యం చేసి మనుషులందరూ సహజీవనం సాధించాలి. దానికే డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన తన పీఠికలో లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అని రాస్తూ పార్టీషన్ అయినటువంటి తర్వాత వచ్చినటువంటి విద్వేషాలు ఏవైతున్నాయో ఆ విద్వేషాలు కొనసాగకుండా రాజ్యాంగంలో ఆయన లౌకికవాదాన్ని, సెక్యులరిజం అనే భావజాన్ని, ఫ్రెటర్నిటీ అనేటువంటి భావాన్ని ఆయన రాజ్యాంగంలో చేర్చాడు. ఫ్రెటర్నిటీని ఎందుకు చేరుస్తున్నారని చర్చ జరిగింది. విపరీతమైన హింస జరిగింది కాబట్టి ఆ హింసను మర్చిపోయి మనుషులు సౌభ్రాతృత్వంతో బ్రతకడం కొరకని రాజ్యాంగంలో ఈ విలువ చేర్చవలసిన అవసరం ఉందని ఫ్రెటర్నిటీ పెట్టారు. సెక్యులర్ భావజాలం అయితే రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, సోషలిస్టు భావజాలం ఉంది. రాజ్యాంగము ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య సెక్యులర్ దేశాన్ని, ఒక సమాజాన్ని మనకు వాగ్దానం చేసి మనం వాగ్దానం చేసుకున్నాం. ఆ విలువని మనం భారత రాజ్యాంగంలో భాగంగా చేర్చాం. కానీ వాళ్ళ చరిత్ర నాకెందుకో మానవ నాగరికత కొన్ని వేల సంవత్సరాలుగా పోయి ఇప్పుడు 21వ శతాబ్దంలో ఇంకా కాస్త ముందడుగు వేసి ఒక సహజమైన, మానవీయమైన, ఒక అందమైన సమాజం సృష్టించేటువంటి ఒక కీలకమైన దశలో చరిత్ర ఏదో తప్పుడు మలుపు తిరుగుతున్నట్లుగా మనకి ప్రపంచవ్యాప్తంగా చరిత్ర ఎక్కడో గతి తప్పిందా, దాని గమనమే అన్నా తప్పిందా అనేటువంటి ఒక భావం మనకు కలుగుతున్నది. కౌంటర్ సివిలైజేషన్ అంటే నాగరికత తాను రోధి చేసుకున్నటువంటి విలువలకి ఎందుకో దానికి వ్యతిరేకంగా అవి విధ్వంసం అవుతున్నవా అన్నటువంటి ఒక భయము ఇవాళ మనకు కలుగుతుంది. ఇటువంటి చారిత్రక సందర్భంలో సృజనాత్మకమైనటువంటి రచయితలు, ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త మానవుడిని ఊహించేటువంటి రచయితలు అంటే వాళ్ళు సృజనాత్మకత అంటే అది మనిషి తన సమాజాన్ని ముందుకు పోవడానికి ఒక సాధనం. సాహిత్యము న్యూట్రలు, సాహిత్యము ఇది నిష్పక్షపాతం కాదు. సాహిత్యము ప్రజల పక్షం, సాహిత్యము ఉన్నతమైన విలువల పక్షం. ఆ ఉన్నతమైన విలువల్ని సమాజంలో మరింత పెంపొందించడానికి రచయితలు వాళ్ళ రచనలు చేస్తుంటారు. ఇవాళ తెలంగాణలో కూడా
దీనికి ఒక విశాలమైనటువంటి సెక్యులర్ కల్చర్ ఉంది. మగ్దూమ్ నాడు బందగి దగ్గర నుంచి మన రాష్ట్రంలో ముస్లిం రచయితలు చేసినటువంటి త్యాగాలు సాధారణమైనది కాదు. అలాగే తెలుగులో రాసిన సాహిత్యకారులు కూడా చాలా ఉన్నతమైన సాహిత్యాన్ని సృష్టించారు. ఆ వారసత్వానికి చెందిన కవులు రచయితలు ఈ సమూహంలో భాగంగా ఉన్నారు. వీళ్ళు కోరుకుంటున్నది ఒక మానవీయ సమాజం, మనుషులంతా కలిసి ఉండే సమాజం, సౌభ్రాతృత్వము స్నేహము ప్రమోట్ చేసే అదే మనిషిని మనిషిగా నిలబెడుతుంది. మనిషి మనిషిగా నిలబడగలడా లేదా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న దగ్గరకు వచ్చేసాం. ఆ మనిషిని మళ్ళీ మనిషిలోంచి నిలిపి, ఎందుకంటే మిగతా జీవరాశుల కంటే మనిషి భిన్నం. మనిషి తాను అనుకున్న సమాజాన్ని నిర్మించగలడు. పశువులు అవి చేయలేవు, మిగతా జీవరాశులు చేయలేవు. మనిషి ఒక్కడే సృజనాత్మక శక్తి ఉంది, మేధస్సు ఉంది, శ్రమ ఉంది, చేతులు ఉన్నాయి. అంటే నిజానికి సైన్స్లో చెప్పడం ఏంటంటే మనిషికి చేతులు ఉండబట్టే మనం మిగతా సమాజం కంటే భిన్నం. చేతుల ద్వారా వచ్చిన అనుభవంలో మేధస్సు పెరిగింది. మనిషి మార్క్స్ అదే అంటాడు, అన్ని జీవరాశుల కంటే మనిషికి ఉండేటువంటి ఒక ఉన్నతమైన లక్షణం ఏమిటంటే, మార్క్స్తో రాస్తూ మీరు ఒక సాలెగూడును చూస్తే సాలెగూడును ఒక ఇంజనీర్ నిర్మించినట్టుగా నిర్మిస్తుంది. కానీ సాలె పురుగు కంటే ఒక ఆర్డినరీ ఇంజనీర్ గొప్పవాడి కంటే ఇంజనీరు లేదా ఆర్కిటెక్టు దాన్ని తన ఊహలో నిర్మించి దాని కాగితం చేసి దాన్ని నిర్మిస్తాడు. ఈ ఇమాజినేషను ఒక్క మనిషికే సాధ్యమైంది. కనుక మనిషి తనను తాను మార్చుకోగలడు, తాను అనుకున్న సమాజాన్ని నిర్మించుకోగలడు. ఎటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి అని అన్నప్పుడు అది మానవీయమైన, ప్రేమమయమైన, స్నేహమయమైన, సమష్టిగా పనిచేసేటువంటి ఒక సమాజం మనకు కావాలి. ఒక ప్రజాస్వామ్య సమాజం కావాలి, ఒక ఈగాలిటేరియన్, ఒక సంక్షేమ సమాజం కావాలి, సామరస్యం ఉన్నటువంటి సమాజం కావాలి. మేము క్లాస్ రూమ్లో చెప్తుంటాం, ఎటువంటి సమాజం కావాలి మా పిల్లలు అడుగుతుంటాం. ఎకనామికల్లీ ఈగాలిటేరియన్ అంటే ఒక సంక్షేమం, పొలిటికల్లీ పార్టిసిపేటివ్, ప్రజల భాగస్వామ్యంతో ఉన్న సమాజం, సోషల్లీ హార్మోనియస్ సమాజంలో అందరూ సౌభ్రాతృత్వంతో సమాజం, మారల్లీ ఎలివేటివ్ నైతికంగా ఉన్నతంగా ఎదిగే సమాజం, ఈస్థెటికల్లీ బ్యూటిఫుల్ సమాజం, ఒక అందమైనటువంటి కట్టడాలు, అందమైన సమాజం, అలాగే ఈకలాజికల్లీ సస్టైనబుల్ అటువంటి సమాజం కావాలి. మనుషులు కలిసి ఉండాలి అనేటువంటి కోరిక లేదా స్వప్నం ఏదైతుందో ఆ స్వప్నం వైపు మానవ సమాజం ప్రయాణం చేయాలి. ఎక్కడో ఒడిదుడులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. మానవ సమాజం ఎక్కడో ఒక్కొక్కసారి దారి తప్పితే తప్పొచ్చు, కానీ రచయితల బాధ్యత ఏమిటంటే మనం దారి తప్పుతున్నాం, ఈ దారి సరైన దారి కాదు, ఈ దారిలో పోతే ఏం ప్రమాదం అని హెచ్చరిక చేసేటువంటి వాళ్ళు అంటే మనం సిగ్నల్ లాగా వాళ్ళు అలా పనిచేస్తుంటారు. కనుక అలాంటి రచయితలు ఈ సమూహాన్ని ఒక సంస్థను లేదా ఒక కమిటీ లాగా పెట్టుకున్నారు. వాళ్ళు ఈ పాటికే కొన్ని మీటింగ్లు పెట్టుకున్నారు. ఒక మీటింగ్ వరంగల్లో పెడితే కొంత మీటింగును కొంత భగ్నం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగును భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దాని అర్థం ఏమిటంటే ఆ సమూహము సమాజాన్ని ప్రభావితం చేయగలదు అని అనుకున్నప్పుడే అటువంటి సంఘటన జరుగుతుంది. ఇట్ విల్ మేక్ ఏ డిఫరెన్స్ టు ది సొసైటీ. సమాజానికి మార్పుకి ఇది దోహదపడుతుంది, ఇది మార్చగలదు, ఈ కెపాసిటీ వీళ్ళకు ఉన్నదన్నప్పుడే ఇటువంటి పనులు జరుగుతుంటాయి. అలా జరగకుండా మేమందరం కమ్యూనల్లో ఎవరికైనా కూడా అన్ని మతాల వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏ మతం కూడా ఇంకో మతాన్ని ద్వేషించమని చెప్పదు, ఏ మతమైనా కూడా మనిషిని మనిషి చంపుకోమని చెప్పదు. కానీ మత విశ్వాసాలు వేరు. మన సామాజిక జీవనంలో మతము విశ్వాసంగా, వ్యక్తిగత విశ్వాసంగా ఎవరికి వాళ్ళు ఉండే స్వేచ్ఛ మనిషికి ఉంది. చావు మనిషి ఎందుకు చనిపోతాడో కారణం తెలియని దాకా మనిషి విశ్వాసాలు ఉంటాయి. కానీ విశ్వాసాలని విద్వేషంగా మార్చుకున్నారు. విశ్వాసాలని, మిగతా విశ్వాసాలను కూడా గౌరవించి అన్ని, అంటే సమాజము చాలా వైవిధ్యంగా ఉంటే ఎంత అందంగా ఉంటుంది, భిన్న జీవన విధానాలకి ఎంత బాగుంటుంది. అందరూ ఒకే మూసలో పడినట్టుగా అందరూ ఒకే జీవన విధానం ఉంటే సమాజం ఎంత బోరింగ్ ఉంటుంది. కల్చరల్ డైవర్సిటీ, సాంస్కృతిక వైవిధ్యం ఏదైతుందో ఆ వైవిధ్యం ఏదైతుందో సమాజానికి ఒక అందాన్ని కల్పిస్తుంది.
అటువంటి అందమైన సమాజం మనకు కావాలి. కనుక ఇక్కడ దీంట్లో ఉన్న రచయితలందరూ కూడా అలాంటి స్వప్నం ఉన్నటువంటి వాళ్ళు తమ స్వప్నాన్ని వ్యక్తిగతంగానే కాకుండా సమూహంగా పంచుకోవడానికి, ఆ సమూహం తన విలువల్ని సమాజంలోకి తీసుకువెళ్ళడానికి చేసేటువంటి కృషే ఈ ప్రయోగం. కనుక ఈ ప్రయోగము సక్సెస్ఫుల్ కావాలని, సమాజం ముందుకు పోవడానికి సమూహం దోహదపడుతుందని మేమందరం విశ్వసిస్తున్నాం. మీడియా కూడా సమూహ లాంటి సంస్థల్ని దాన్ని ప్రోత్సహించడం వాళ్ళ బాధ్యత. ఇలాంటి సమూహం ప్రోత్సహించడం వలన పత్రికా స్వేచ్ఛ కూడా కాపాడు. పత్రికా రంగం కూడా ఇవాళ ప్రమాదంలో పడింది. కనుక పత్రికా రంగానికైనా ఒక సౌహృదయంతో కూడిన సమాజం ఉంటే, అలాంటి సమాజంలో పనిచేసే పత్రికా విలేకరికి చాలా ఆనందం ఉంటుంది. ఘర్షణలో పత్రికా విలేకరి పనిచేయడం వేరు, సమాజంలో మనుషులంతా కలిసి చేసే ప్రయత్నంలో పాల్గొనడం వేరు. కనుక మేము మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, సమూహం చేసే ఈ కృషికి మీ వంతుగా మీ మద్దతు కావాలని, ఈ మహబూబ్ నగర్లో జరిగేటువంటి ఈ 14వ తారీఖు సమావేశానికి మీ ద్వారా ఒక అప్పీల్, ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ప్రజలు కూడా దీనికి మద్దతు ఇచ్చి దీంట్లో భాగస్వాములు కావాలని మేము ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.